తెలంగాణలో తాజాగా బయటపడినటువంటి మద్యం వ్యాట్ కుంభకోణం తీగ తెలంగాణలో లాగితే డొంక ఆంధ్రాలో కదిలిందా? తెలంగాణ మాదిరిగానే ఆంధ్రాలో కూడా మద్యం వ్యాట్ కుంభకోణంలో వేల కోట్ల రూపాయలు అధికారులకి చేతులు మారాయా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు. ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ హలో సార్, తెలంగాణ మద్యం వ్యవహారంలో తెలంగాణలో తీగలాగితే ఆంధ్రాలో డొంక కదిలిందని, తెలంగాణలో ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వ్యాట్ ఎగ్గొట్టినట్టుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా వ్యాట్ ఎగ్గొట్టారు మద్యం వ్యవహారంలో అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ అసలు ఏం జరిగింది తెర వెనక అంటే ఏం చెప్తారు? ఇప్పుడు కొన్ని కోట్ల రూపాయలు, కొన్ని వందల కోట్ల రూపాయలు ఎటు వెళ్ళినాయి అనేది అర్థం కానటువంటి పరిస్థితి. మద్యం అంశంలో తయారీల విషయంలో కానీ, లేదా వాటి మీద వేసిన ట్యాక్స్ విషయంలో కానీ, దాని మీద ఆరా తీసినటువంటి తెలంగాణ ప్రభుత్వం కొన్ని కోట్ల రూపాయలు, వందల కోట్ల రూపాయలు వ్యాట్ రూపంలో ఎగ్గొట్టారు తయారీదారులు అనేది ఒకటి బయటికి తీశారు. కేవలం 2 డిస్టిలరీలకు సంబంధించి ఎంక్వైరీ చేస్తే దాదాపు 500 కోట్ల రూపాయల వ్యాట్ ఎగ్గొట్టినట్టు తెలియదు. ఇది ఒక కుంభకోణం, తెలంగాణలో తాజాగా బయటకు వచ్చినటువంటి కుంభకోణం. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత అనేకమైనవి బయటకు వస్తున్నాయి. తాజాగా వచ్చింది ఇది. అయితే ఆంధ్రప్రదేశ్లో అసలు మద్యం తయారీ అనేది ఎవరు చేస్తున్నారు, ఎక్కడ చేస్తున్నారు, ఎంత చేస్తున్నారు, ఎంతకి అమ్ముతున్నారు, దీనికి అసలు లెక్కపత్రం లేదు. అందుకే దేశవ్యాప్తంగా జరిగినటువంటి ఒక పెద్ద కుంభకోణాల్లో ఆంధ్రప్రదేశ్లో మద్యం కుంభకోణం ఒకటి అనేది ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురంధరేశ్వరి చెప్పినటువంటి మాట, అలాగే చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట. దానికి సంబంధించి లిక్కర్ స్కామ్కి సంబంధించి, లిక్కర్కి సంబంధించినటువంటి స్కామ్కి సంబంధించి అనేక సందర్భాల్లో విపక్షాలు మాట్లాడుతూ వచ్చారు. అయినప్పటికీ ప్రభుత్వం వైపు నుంచి కనీస స్పందన కూడా ఎప్పుడూ కనిపించలేదు. దాన్ని అసలు ఎవరు తయారు చేస్తున్నారు, ఏ డిస్టిలరీలు తయారు చేస్తున్నారు, దాన్ని ఏ గోడౌన్లకు పంపిస్తున్నారు, ఏ గోడౌన్ నుంచి ఎంత షాపులకు వస్తుంది, ఆ షాపుల వాళ్ళు ఎంతకి విక్రయిస్తున్నారు, డిస్టిలరీలు ఎంత రేటుకి ఇస్తున్నారు, ఇవన్నీ ఎక్కడా కూడా బయటికి రానటువంటి సిచ్యువేషన్. అసలు దాంట్లో ఆన్లైన్ పేమెంట్ అంటున్నారు, కరెన్సీ తీసుకుంటున్నారు. అసలు డబ్బులు ఎందుకు తీసుకోవాలి అనే దానికి ఒక్కళ్ళు కూడా ఇంతవరకు సమాధానం చెప్పట్లేదు. అసలు ఆన్లైన్ పేమెంటే లేదు, ఆన్లైన్ పేమెంటే లేదు. భారతదేశ వ్యాప్తంగా ఈవెన్ కిళ్ళి కొట్టులో కూడా, ఈవెన్ టీ బంకుల్లో కూడా మేడ్ ఇన్ ఇండియా క్యూఆర్ కోడ్ పెట్టి 5 రూపాయలు 10 రూపాయలకు కూడా ఆన్లైన్ పేమెంట్స్ అలౌ చేస్తూ ఉంటే, ఒక ఆంధ్రప్రదేశ్లోనే మద్యం విక్రయాల్లో ఎందుకు ఆన్లైన్ పేమెంట్స్ లేవు? కరెక్ట్గా ఈ పాయింట్ దగ్గరే అక్కడ ఎంత కుంభకోణం జరిగి ఉంటుంది అనేది వస్తుంటుంది కదా. మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు? కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న బలమైనటువంటి బంధం ఏంటి? ప్రతిరోజు కొన్ని కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది కదా అక్కడ. అవును, కొన్ని కోట్లు, వందల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుంది రోజుకి. మోదీ గారు ప్రసంగంలో ప్రతి దాంట్లో కూడా డిజిటల్ ఇండియా అనేటువంటిది ప్రతిసారి మనకు వినపడుతూనే ఉంటుంది. అటువంటిది ఆంధ్రప్రదేశ్లో డిజిటల్ ఇండియా వైపుగా అడుగులు పడట్లేదు మద్యం విషయంలో అంటే, మరి కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తుంది చర్యలు తీసుకోకుండా? అసలు ఏం జరుగుతుంది? డిస్టిలరీలు మొత్తం క్లోజ్. అసలు డిస్టిలరీలు ఎవరికి ఇచ్చారు, ఎక్కడి నుంచి ఆ మద్యం వస్తుంది, ఏం బ్రాండ్స్ వస్తున్నాయి? ఆంధ్ర గోల్డ్, బూమ్ బూమ్ అని కొత్త కొత్త పేర్లు అని చెప్తున్నారు. అసలు ఆ పేర్లు ఎవరు ఇచ్చారు? దానికి పేటెంట్ ఏమైనా ఉందా, లేదంటే దానికి అసలు ఆ డిస్టిలరీలకి గుర్తింపు ఉందా? ఆ డిస్టిలరీలు అసలు మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తున్నారు? ఇప్పుడు ఆ మద్యం తాగేసి చాలామంది చనిపోయారు, చాలామంది ఆరోగ్యం పాడైపోయిందని చెప్పి పవన్ కళ్యాణ్ అనేక సందర్భాల్లో చెప్పారు. కొన్ని వందల మంది ఆరోగ్యాలు జరిపోయినాయి అని చెప్పి ఇంత చేస్తున్నా కానీ, ఇంత చెప్తున్నా కానీ కనీసం స్పందించాడా జగన్మోహన్ రెడ్డి అంటే? కనీసం జగన్మోహన్ రెడ్డి స్పందించకపోయినా కనీసం మీ మంత్రులను స్పందించారంటే స్పందించలేదు, ఇంతవరకు స్పందించలేదు. అంటే ఏ స్థాయిలో దాని మీద మద్యం కుంభకోణం జరుగుతుంది అనే దానికి ఉదాహరణ కదా ఇప్పుడు తాజాగా బయటపడింది వ్యాట్. తెలంగాణలో వ్యాట్ కుంభకోణం ఎలా బయటపడింది అని అంటే, డిస్టిలరీలు ఉంటాయి, డిస్టిలరీల్లో అక్కడ తయారు చేస్తూ ఉంటారు మద్యం తయారు చేస్తూ ఉంటారు. దాంట్లో ఆ డిస్టిలరీలో ఏ కాంపోనెంట్ ఎంత కలపాలి అనేది మొత్తం స్పెసిఫికేషన్స్ ఉంటాయి. ఆ స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆ మద్యాన్ని తయారు చేస్తూ ఉంటారు డిస్టిలరీస్. ఆ డిస్టిలరీస్ నుంచి అది ఎక్కడికి వెళ్తుంది? గోడౌన్కి వెళ్తుంది. ఆ గోడౌన్ నుంచి షాపుల వాళ్ళు కొనుక్కోవాలి.
ఇది ప్రాసెస్. అయితే డిస్టిలరీలు కొంత మొత్తాన్ని తయారు చేసి గోడౌన్లకు పంపిస్తే గోడౌన్ నుంచి షాప్కి వచ్చే దాంట్లో చాలా వరకు వ్యాట్ ఎగ్గొట్టారు. వ్యాట్ అనేది లేకుండా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ కొంత మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అంతే మొత్తానికి వ్యాట్ ఉండాలి, కానీ ఆ వ్యాట్ని ఇంప్లిమెంట్ చేయలేదు. ఆ వ్యాట్ రూపంలో వచ్చినటువంటి వ్యత్యాసము అంటే డిస్టిలరీస్ నుంచి గోడౌన్లకి ఎంత స్టాక్ వెళ్ళింది, గోడౌన్ నుంచి షాపులకి ఎంత స్టాక్ వెళ్ళింది, ఇది ఎగ్జాక్ట్గా ఉంటే కనుక వ్యాట్ ఎక్కడికి పోదు. కానీ ఎగ్జాక్ట్గా లేదు అనేది తాజాగా జరిగినటువంటి ఎంక్వైరీలో తేలింది. 2 డిస్టిలరీల్లో ఎంక్వైరీ జరిపారు, దాదాపు 500 కోట్ల రూపాయలు బయటపడింది. అంతే మిగతా డిస్టిలరీలు మొత్తం కలిపితే చూస్తే కనుక కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం కనపడుతుంది తెలంగాణలోనే. ఇక పారదర్శకంగా ఉందనుకున్న తెలంగాణలోనే కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం బయటపడుతుంది. మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఏంటి? డిస్టిలరీలు ప్రభుత్వానివే, స్టాక్ పాయింట్లు ప్రభుత్వానివే, గోడౌన్లు ప్రభుత్వానివే. మరి దాంట్లో ఎంత అవినీతి జరిగిందనేది ఎవరు చెప్పాలి? ప్రభుత్వం చెప్పాలి. చెప్తుందా? చెప్పదు. మరి కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం ఇక్కడే జరిగినట్టు కనపడుతుంటే ఇక మరి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో అలాగే తెలంగాణలో అప్పట్లో సీఎంగా ఉన్నటువంటి కేసీఆర్ కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరు ఇచ్చిపుచ్చుకునేటువంటి దానిలో కిట్ ప్రోకో రూపంలో పరిపాలన సాగించారు. దాంట్లో భాగంగా ఈ మద్యం పాలసీలకు సంబంధించిన అంశాలను కూడా షేర్ చేసుకున్నారు అనేటువంటి అనుమానాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఈ లిక్కర్కి సంబంధించిన పాలసీ వ్యవహారంలో తెలంగాణకు సంబంధించినటువంటి లీడరు కవిత ఢిల్లీ దాకా వెళ్ళింది కదా, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు కదా. అంటే తెలుగు రాష్ట్రాల్లో ఆ సరిహద్దుల్లో ఉండేటువంటి రాష్ట్రాల్లో మొత్తం దందా అయిపోయి ఢిల్లీకి వెళ్ళారు. ఇప్పుడు మన ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి లీడర్లు ఉన్నారు కదా. ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు మాగుంట శ్రీనివాసరెడ్డి కుమారుడు మాగుంట రాఘవరెడ్డి ఉన్నాడు కదా, అప్రూవ్డ్గా మారాడు కదా. అలాగే తెలంగాణతో ఆంధ్రాకి సంబంధం ఉంది ఈ మొత్తం మద్యం దాంట్లో అని చెప్పి చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ చాలు కదా. వీళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఉండేటువంటి కొంతమంది సౌత్ గ్రూప్కు సంబంధించినటువంటి వాళ్ళు ఢిల్లీలో వెళ్ళి ఏం చేశారు? దందా ఎక్సైజ్ పాలసీనే మార్చేటువంటి ప్రయత్నం చేశారు కదా. అసలు ఇక్కడే కొన్ని వేల కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ఈ వ్యాట్ అనేది రాష్ట్రానికి రావాలి. మామూలుగా అయితే జిఎస్టీ ఉంటుంది, అన్ని వస్తువులకి జిఎస్టీ ఉంటుంది. ఏ వస్తువు కొన్నా కానీ జిఎస్టీ ఉంటుంది. జిఎస్టీలో ఎస్జిఎస్టీ ఉంటుంది, సిజిఎస్టీ ఉంటుంది. అంటే సెంట్రల్ ట్యాక్స్ ఒకటి, స్టేట్ ట్యాక్స్ ఒకటి. జిఎస్టీలో 2 ఉంటాయి. నువ్వు హోటల్కి వెళ్ళి తిన్నా కానీ సిజిఎస్టీ అలాగే ఎస్జిఎస్టీ 2 వేస్తాడు. కానీ ఒక మద్యానికి మాత్రం వ్యాట్ ఉంది. ఆ వ్యాట్ విషయంలో కుంభకోణానికి పాల్పడ్డారు. మద్యానికి వ్యాట్ వర్తింపజేస్తారు, జిఎస్టీ కాకుండా వ్యాట్ వర్తింపజేస్తారు. ఆ వ్యాట్లోనే పెద్ద కుంభకోణం జరిగింది. రాష్ట్రానికి కొన్ని 100 కోట్ల రూపాయల ఆదాయం ఆగిపోయింది అని చెప్పి తేల్చారు. మరి అక్కడ ఆంధ్రప్రదేశ్లో మరి ఎంత కుంభకోణం జరిగింది అనేది తెలియదు. ఇది ప్రాథమికంగా బయటకు వచ్చింది, ఇంకా బయట రావాలి. ఇప్పుడు తాజాగా వచ్చినటువంటి కుంభకోణం ఇది. దీని మొత్తాన్ని తీస్తే ఎంత వస్తుందో తెలియదు. ఇప్పుడు కాళేశ్వరం అయిపోయింది. కాళేశ్వరం తర్వాత చూస్తే ఇక్కడ ఈ కుంభకోణం వచ్చింది. ఇది మిల్లర్స్ సంబంధించిన కుంభకోణం. ఆ తర్వాత భూ కుంభకోణాల తర్వాత ఇంకా చాలా వస్తున్నాయి ఈ మధ్యకాలంలో. సో అక్కడ కూడా అంతే. ఇప్పుడు డ్రగ్స్ వచ్చింది. ఇప్పుడు మద్యంది కొంచెం డెప్త్కి వెళ్తే అక్కడ ఏమైంది అనేది చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.